సెలవుల్ని అద్భుతంగా వాడుకోవడానికి, హ్యాండ్ రైటింగ్లో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని తీసేసుకోవడానికి మీకు 5 సూత్రాలు చెప్తాను. ఒకటి, మన హ్యాండ్ రైటింగ్లో కొన్ని లెటర్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. వాటిని స్కాన్ చేసి బయటికి తీసి బుక్స్లోనో గూగుల్లోనో టీచర్స్ చెప్తాను, అమ్మని అడిగో నాన్నని అడిగో కరెక్ట్ చేసుకోండి. విపరీతంగా ప్రాక్టీస్ చేయండి. 2, రోజు బేసిక్ స్ట్రోక్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి. నిలువు గీతలు, అడ్డగీతలు, సున్నాలు, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి, స్ప్రింగులు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి బాగా ప్రాక్టీస్ చేయండి. 3, స్పీడ్గా వస్తుందా లేదా చెక్ చేయండి. 1 నిమిషానికి 10th క్లాస్ చదువుతున్న పిల్లలైతే 20 పదాలు కనీసం రాయగలగాలి. అకార్డింగ్లీ మీరు చెక్ చేసుకోండి. స్పీడ్గా రాయడం కోసం సెలవుల్ని వినియోగించుకోండి. 4ది, చాలామంది హ్యాండ్ రైటింగ్ పాడైపోవడానికి స్పేసింగే కారణం. ఒక వర్డ్ తీసుకుని ఆ లెటర్స్ మధ్యలో స్పేసింగ్ ఎలా ఉందో ర్యాండమ్గా చెక్ చేయండి. నిన్న మొన్న లాస్ట్ వీక్ రాసిన పేపర్స్ ఓపెన్ చేయండి. అన్ని చోట్ల ఒకే విధమైన మీడియం స్పేస్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ప్లెయిన్ పేపర్ మీద ఈవెన్ లైన్స్ రాయగలుగుతున్నారా లేదా చెక్ చేయండి. ఒక పెద్ద చార్ట్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేయండి. తర్వాత A4 సైజ్ పేపర్ మీద రాస్తే సూపర్ ఈజీగా వస్తుంది. హ్యాపీ వెకేషన్ అండ్ హ్యాపీ హ్యాండ్ రైటింగ్.